హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్యూ. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఈస్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆడియో ల్యాబ్లో ఉన్న ఫన్ రికార్డింగ్ అనే ఫీచర్ని మనం ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో గైస్, మనకి ఆడియో ల్యాబ్ మనకి అందరికీ తెలిసిన అప్లికేషనే. సో ఈ ఆడియో ల్యాబ్లో ఫన్ రికార్డింగ్ అనే ఒక ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. సో చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు కూడా. సో అందుకని ఈ వీడియోస్ మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఫీచర్ని ఎలా యూజ్ చేయాలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆడియో ల్యాబ్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను లింక్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఆడియో ల్యాబ్ మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది కదా. సో ఒకవేళ లేకపోతే మనం ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా సరే ఆడియో ల్యాబ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నేను ఆడియో ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నేనైతే ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను. ఓకే, మనకి ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆడియో ల్యాబ్ ఓపెన్ చేసినప్పుడు. సో దీన్ని మీరు ఒకవేళ ప్లే స్టోర్ అప్లికేషన్ వాడితే మీరు మొబైల్ డేటా ఆఫ్ చేసుకుని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే యాడ్స్ చాలా ఎక్కువ వస్తాయి. క్రాక్ అప్లికేషన్ అయితే ఎటువంటి యాడ్స్ రావు. సో నేను ఇవన్నీ తెలిసిన ఆప్షనే, ట్రిమ్ ఆడియో, మిక్స్ ఆడియో, మర్జ్ ఆడియో. సో మనకి కావాల్సిన ఆప్షన్ ఫన్ రికార్డింగ్. సో నేను ఆప్షన్కి అయితే స్క్రోల్ చేస్తాను డైరెక్టర్. Channel manipulation, pro speed, equalizer, audio, batch process, noise, silence, fun recording. చూసారు కదా, ఫన్ రికార్డింగ్ క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, Nav recording underscore temp underscore 1824 underscore 14 dash 42 dash 52 dash 864. ఓకే, 0000 single wave. సో మీకు చాలా ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం చాలామంది మన వాయిస్ చేంజర్ గురించి చాలా అప్లికేషన్స్ మనం వెతుకుతాం ఫ్రెండ్స్, వాయిస్ చేంజర్ విత్ ఎఫెక్ట్స్ అని చాలా అప్లికేషన్స్. బట్ చాలామందికి ఆడియో ల్యాబ్లోని ఫీచర్ ఉందని తెలీదు, బట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో చాలామందికి తెలీదు. సో ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ అనమాట. అప్పుడు spinning, slow, fast, slow, fast, scary, echo. సో ఇవన్నీ మనకి ఎఫెక్ట్స్ నేమ్స్ అనమాట. అప్పుడు నేను ఎకో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే చాలా సౌండ్స్ ఉన్నాయి, బట్ చూపించాలంటే లెంత్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి సో నేను కొన్ని చూపించాను. సో ఇప్పుడు నేను ఎకో మీద క్లిక్ చేశాను కదా, ఇప్పుడు మనం రికార్డింగ్ చేయాలి. సో మనం రికార్డింగ్ చేసి అప్పుడు మన వాయిస్ వినాలి కదా. ఇప్పుడు చూడండి, హోమ్ బటన్ ఉంది కదా, కొంచెం ఫింగర్ మనకి పైకంటే చూసారు ఫ్రెండ్, స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ మనకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టాప్ చేయండి మనకి ఫోకస్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి సేమ్ మళ్ళీ ఆప్షన్ అక్కడ క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆడియోలో టాక్ బ్యాక్ డిస్టర్బెన్స్ కూడా రాదు. సో నేను క్లిక్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రికార్డింగ్ చేసిన తర్వాత సేమ్ మనకి ఫోకస్ మారదు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, రికార్డింగ్ ఫినిష్. ఇప్పుడు మనం ప్లే చేయాలి. సో అక్కడి నుంచి మనం రైట్ స్వైప్ చేస్తే ప్లే రికార్డింగ్. ఓకే, నేను క్లిక్ చేస్తున్నాను. విందాం ఎకో వాయిస్ ఎలా వస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెసిబుల్
ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రికార్డింగ్ చేసిన తర్వాత సేమ్ మన ఫోకస్ మారదు, క్లిక్ చేస్తున్నాను. సో గైస్ చూసారు కదా, ఒకవేళ నాకు ఈ వాయిస్ ఈ ఎకో వాయిస్ కాదు, నేను వేరే వాయిస్ సేమ్ ఈ రికార్డింగ్ నేను చేంజ్ చేసుకుంటాను అనుకుంటే సో ఆ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి నేను సేమ్ ఈ రికార్డింగ్కి నేను వేరే వాయిస్లో కన్వర్ట్ చేస్తాను. Linear layout. Echo, echo. ఎకో Baby, baby. బేబీ. Surround, surround. ఓకే, నేను బేబీ క్లిక్ చేస్తున్నాను. Baby, baby. ఓకే, ఇప్పుడు ఆ ఆడియో అంతా ఈ బేబీ వాయిస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి. Starter, player. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెస్బుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రికార్డింగ్ చేసిన తర్వాత సేమ్ మన ఫోకస్ మారదు, క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఒక వాయిస్ వినేసి క్లోజ్ చేసేద్దాం. Spinning, spinning. ఓకే, స్పిన్నింగ్ చూద్దాం ఫ్రెండ్స్. Start, play. బాబోయ్. ఓ ఓ ఓ ఓ. బాబు ఇదేమి ఎఫెక్ట్ రా బాబు. Spinning, సో spinning. ఇలా మనకి వాయిస్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, చూద్దాం సార్. Spinning. Scare. Male, theme, dark glitter, BP. బీపీ. Helium. ఓకే Hexafluoride. Helium. ఓకే, హీలియం. Start, play. మనకు తెలిసిన వాయిస్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెస్బుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రికార్డింగ్ చేసిన తర్వాత సేమ్ మన ఫోకస్ మారదు, క్లిక్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు మనకి ఈ హీలియం వాయిస్ నచ్చింది అనుకో ఫ్రెండ్స్, అంటే మనకి ఏం వాయిస్ కావాలితే ఆ వాయిస్ మనం క్లిక్ చేసి వినొచ్చు కదా. సో మనకి లైక్ ఉన్నప్పుడు ఈ హీలియం వాయిస్ నచ్చింది, ఈ రికార్డింగ్ అంటే ఈ రికార్డింగ్కి ఈ వాయిస్. సో దీన్ని నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఎక్కడ సేవ్ ఉంటుందంటే Save button. మనకి రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది స్క్రీన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మీకు బాగా అర్థం అవ్వాలంటే Save button. మన బ్యాటరీ పర్సంటేజ్ కిందే సేవ్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. Fun recording underscore 1824 underscore 14 dash 42 dash 52 dash 932. సో ఇది మనకి డిఫాల్ట్గా నేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఇది మొత్తం రిమూవ్ చేసేసి మనకు నచ్చింది మనం రాసుకోవచ్చు. Fun recording underscore music combo box. ఓకే, డ్రాప్ డౌన్ మెనీ మ్యూజిక్. ఓకే, మనకి ఇది బై డిఫాల్ట్గానే మ్యూజిక్ ఫార్మేట్లో సెలెక్ట్ అవుతుంది. Create button. క్రియేట్. ఓకే, నేను క్లిక్ చేస్తున్నాను. Generating output created. ఓకే, Note 240. Clear all screen record output created. Now click to view output. ఓకే, అవుట్పుట్ క్రియేటెడ్. Output. Home. ఓకే, హోమ్ స్క్రీన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది ఫైల్ మేనేజర్లో మ్యూజిక్ ఫోల్డర్ అయితే యాడ్ అవుతుంది, చూద్దాం. Rubio. Gallery. File manager. File manager. Today 12 item. Fun recording under. చూడండి ఫ్రెండ్స్. Open. Audio lab. Mini player. My player. My player. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్సెస్బుల్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. చూసారు కదా, మనకి రికార్డింగ్ అనేది మన స్టోరేజ్లోకి అయితే సేవ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రికార్డింగ్ చేసిన తర్వాత Auto సేమ్ log. మన ఫోకస్ Stop మారదు, recording. 7. క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇంకా చాలులే. 7. సో ఈ విధంగా మనకైతే మనకి స్టోరేజ్లో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.